హై వ్యూవర్స్, ఉదయాన్నే ఇటువంటి వీడియో ఇవ్వాల్సి రావటం నిజంగా సిగ్గుచేటు. ఎవరికి? నాకు కాదు, వైసీపీ వాళ్ళకి. ఏం బతుకులు రా నాయన అనకూడదు. కానీ అసలు పార్టీలో అసలు ఒక్కడైనా సరిగా ఉన్నాడంటే ఏమో మరి. ఆ పర్సన్ మొత్తం చెక్ చేసుకుంటూ రావాలి. ఇదిగో వీళ్ళ గురించి డిస్కస్ చేద్దాంరా, మీడియాలో హైలైట్ అవుతున్నారు అనుకుంటే ఏంటిది హైలైట్ అవుతుందని చెక్ చేస్తే గబ్బు ఒకళ్ళు అరగంట, ఇంకొకళ్ళు గంట అంటూ ఎవరితోనే ఫోన్లో మాట్లాడతారు. ఇంకొకటి కింద మొత్తం ఒక్కది చూపిటారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దరిద్రాలు, అకృత్యాలు అన్నీ నీకు మరలా వాటిని సపోర్ట్ చేసుకోవటం. నిన్నండి ఈ ముద్రగడ పద్మనాభంకి సంబంధించి ముద్రగడ పద్మనాభరెడ్డి అని మార్చుకున్నాడు, పేరు మార్చుకున్నాడని చెప్పి అలా మార్చుకున్న అసలు ఎవరూ లేరు, దట్ ఈజ్ ముద్రగడ, ఇంత గొప్పడు మా పార్టీలో ఉన్నాడు అని అంబటి అమ్మకు చెప్తున్నాడు. ఆయన పేరు మార్చుకుందే ఒక పనికిమాలిన పని వల్ల మళ్ళీ ఆ పనికిమాలిన పని గొప్పదని చెప్తున్నారు. ఇది నమ్మే ఆహా ఊహో అనే పేటీఎం బ్యాచ్ వైసీపీ ఉన్నంతకాలం ఏపీని ఎవడు బాగు చేయలేడంటే బాగు చేయొచ్చు, ఎప్పుడు వాళ్ళ నోర్లు మూయించి. సరే, పాయింట్కి వస్తున్నా. పవన్ కళ్యాణ్ని ఎన్నికలకు ముందు దువ్వాడ శ్రీనివాస్ అనబడే వ్యక్తి, మన దౌర్భాగ్యం కొద్దీ, మన దరిద్రం కొద్దీ పెద్దల సభ అంటారు, లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండలి, అందులో మెంబర్ అతను, ఎమ్మెల్సీ. ఏంటండి అతను పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు గతంలో? వాడు వీడు అంటూ ఆలకన్యాయం చేశాడు, ఏలకన్యాయం చేశాడు అంటూ హిందూ సాంప్రదాయం ఒకళ్ళే భార్య, కట్టుబడి ఉండాలా, పద్ధతిగా ఉండాలా, అది ఇది నానా హడావుడి చేశాడు. మోడరేటర్కి వచ్చేసి ఈశ్వరు ఉన్నారు, ఈ దువ్వాడ శ్రీనివాస్ పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు డిబేట్లో పార్టిసిపెంట్స్. ఇక దువ్వాడ శ్రీనివాస్ అందులో మెన్షన్ చేసింది ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ని వైసీపీలో నానా రకాలుగా పర్సనల్ టాపిక్స్ ఇది చేస్తుంటే, ఒరే నేను పద్ధతిగా పెళ్లి చేసుకున్నా, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావటం అంటే మేము కలిసి జీవనం సాగించడం అనుకున్నప్పుడు మ్యూచువల్గానే డైవర్స్ తీసుకున్నాం, మొత్తం లీగల్గా ఫాలో అయ్యాం. అలా ముందున్న అమ్మాయి కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వ్యక్తి కానీ ఇద్దరితో విడాకుల విషయంలో నేను రూల్స్ ఫాలో అయ్యాం. ఇప్పుడు నా భార్యతో చక్కగా కాపురం చేసుకుంటూ ఉన్నా, నా పిల్లలు, నేను అంత సంతోష బతుకుతున్నాను. రెండో భార్యకి బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డల బాధ్యత కూడా నాదే. అండ్ ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చున్నా అండ్ స్టిల్ వాళ్ళ బాధ్యత నాదే. సో నేను ఎక్కడ కూడా బాధ్యత మరవలేదు, పద్ధతిగా ఉన్నాను. మీరు పదే పదే నా పెళ్ళిళ్ళు నేను టాపిక్ చేస్తున్నాను కదా, మీకు అంత సరదాగా ఉంటే చేసుకోండి, కానీ ఎలా? లీగల్గా ప్రొసీడ్ అవ్వండి. మళ్ళీ చెప్తాను, లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, ఇది అని చెప్పింది. అంతే తప్ప నా మీద పడి ఏడవకండి రా బాబు. పార్టీ గురించి మాట్లాడుతున్నాం, రాజకీయం గురించి మాట్లాడుతున్నాం, అవి డిస్కస్ చేద్దాం, అంతేగాని ఏంటి అసలు ఇవన్నీ అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాసు, వాసిరెడ్డి పద్మ ఓ అబ్బా పుట్టుకొచ్చారు. అసలు సాంప్రదాయని, సుప్పుని, శుద్ధ పోసుని అన్నట్టు వాళ్ళ లెక్కలు మొత్తం తీస్తే బయటకు వస్తలే. కానీ ముందు దువ్వాడ శ్రీనివాస్ గురించి మాట్లాడదాం. సాక్షి టీవీలో డిబేట్లో చెలరైపోయాడు. అసలు హిందూ ధర్మం, పద్ధతి, అదని ఇదే. ఎన్నికలకు ముందు ఈ దువ్వాడ శ్రీనివాస్ని అపోజ్ చేసింది వాళ్ళ ఆవిడ, నామినేషన్ కూడా వేసింది. చివరికి ఆమె విత్డ్రా చేయించారు. ఆఫ్కోర్స్ ఓడిపోయాడు అనుకోండి, వేరే విషయం. అతను ఏమని, వేరే ఆమెతో ఇతనికి రిలేషన్ ఉంది, ఆమెతో ఉంటున్నాడు, మాకు దూరంగా ఉంటున్నాడు, అటువంటి అతను టికెట్ ఎలా వేస్తాడు, ఓడిపోతాడని చెప్పేసి వాళ్ళు ఆవిడ చెప్పింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీను మంచోడు, మంచి పనులు చేస్తాడు, దగ్గరుండి నేను చేపిస్తాను, అతను గెలిపించాలా అని జగన్ చెప్తూ ఉంటే ఆ పక్కన ముసిముసి నవ్వులుతాడు ఈ దువ్వాడ శ్రీనివాస్. అప్పటికే మాధురి అనే ఆమెతో అతను రిలేషన్లో ఉన్నాడు. పెళ్ళై పిల్లలు అంత వయసు కూడా 58-60 సంవత్సరాలు. ఇప్పుడు నిన్నది ఏం జరిగిందండి? ఈ దువ్వాడ శ్రీనివాస్ యొక్క భార్య వాణి అండ్ పిల్లల హైందవి, మరి ఇంకో అమ్మాయి అనుకుంటా. దాని భార్య పిల్లలు వెళ్ళి ఈ దువ్వాడ శ్రీనివాస్ మాధురి అంత ఎక్కడైతే ఉంటున్నాడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, ఏంటి అసలు నువ్వు ఇంటికి రావా అదని ఇదని అంటూ ఉంటే, అసలు మీరు ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి బూతులు తిరుగుతూ వాళ్ళని కొట్టబెట్టి చంపాడు. అదే నన్ను కొడడానికి వచ్చాను, చంపడానికి వచ్చాను, మళ్ళీ డ్రామాలు. ఇదంతా చూసినప్పుడు నాకు అనిపించింది కదా, దీని అమ్మ జీవితం, ఈ వైసీపీల సగ్గుండలు ఎవరు లేరేంట్రా బాబు. ఎవరైతే బయటకు వచ్చి పద్ధతుల గురించి, ప్రజాస్వామ్యం గురించి ఇటువన్నీ మాట్లాడుతున్నంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయాలరా బాబు, లేకపోతే తేడా కొట్టేలా ఉందండి. జగన్మోహన్ రెడ్డి అండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. అతను అధికారంలో ఉన్నటువంటి 2019 నుంచి 2024 మధ్య ప్రజాస్వామ్యం అనేది అసలు ఏ రోజున ఆంధ్రప్రదేశ్లో కనిపించిందా అండి? టీడీపీ మీద దాడులు చేస్తారు, వాళ్ళని కేసులు పెడితే మరలా వారి మీద రిటర్న్ కేసులు పెడతారు. ఘోరాతి ఘోరంగా టీడీపీని చంపేశారు. తోట చంద్రయ్య పర్సన్ అయితే ఘోరాతి ఘోరంగా పల్నాడులో నడి రోడ్డు మీద గొంతుకొస్తే మరీ చంపారండి. అసలు జై జగన్ అనట్లేదని ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు విషయం ఏంటి? ఈ దువ్వాడ శ్రీనివాసు ఏ మనిషితో అయితే ఉంటున్నాడో
అసలు ఆమె బాబోయ్, ఆమె మాధురి అనుకుంటా, ఆమె చెప్తుంది. రిపోర్టర్లు అడుగుతున్నారు, మీరిద్దరు కలిసి ఉన్నారా? కలిసే ఉంటున్నాం. దీన్ని ఇప్పుడు ఏమన్నా సహజీవనం అంటే, మరి ఆమె తెలిసి వాడిందో తెలియ కూడా నాకు అర్థం కావట్లా. సహజీవనం అంటే పెళ్లి కాకుండా ఉండేదండి. నాకు పెళ్ళైంది, నా భర్త ఉన్నాడు, ఆయనకి పెళ్ళైంది, ఆయనకి భార్య ఉంది. సో విడాకులు ఇవ్వలేదు మేము, విడాకులు ఇవ్వకుండా పెళ్ళెట్టు చేసుకుంటాం, అందుకే కలిసి ఉంటున్నాం. అమ్మ బాబోయ్, నాకైతే మబ్బిడిపోయింది. అసలు ఏం చెప్తుందిరా బాబు ఈమె అని చెప్పేసి. పెళ్ళిళ్ళు అయినాయి అట ఇద్దరికి. ఆమెమో భర్తకు దూరంగా ఉంటుంది, ఈయన భార్యకు దూరంగా ఉంటున్నాడు, ఇద్దరు కలిసి ఉంటున్నారట. అదేమంటే సహజీవనం కాదు, అడల్టరీ అంది. అడల్టరీ అంటే మొత్తం చెక్ చేసిన స్వామి వ్యభిచారం అది. అదేమంటే సుప్రీంకోర్టు ఓకే అంది కదా, నచ్చినట్టు బతకొచ్చు అని చెప్పింది, మేజర్లు మేము అలాగే బతుకుతున్నాం అంది. అదేమంటే నేను ఆత్మహత్య చేసుకోబోతే వద్దొద్దు, నీకు నేను ఉన్నాను, నీకేం ఇబ్బంది రానివ్వను అన్నాడు. కష్టకాలంలో నన్ను ఉంచుకున్నాడు అంది. మరలా ఈ పదం నాకు అర్థం కాదు. అసలు కష్టకాలంలో నన్ను ఉంచుకునేది ఏంటి? ఒక ఆడవాళ్ళని ఉంచుకోవడం అంటే దాని అర్థం ఏంటి అసలు? అసలు ఎంత పెద్ద పెద్ద పదాలు ఎంత అవలగా వాడిస్తారంటే వీళ్ళు. సుప్రీంకోర్టు చెప్పింది ఎలాగైనా ఉండొచ్చు, మా ఇష్టం మేము ఉంటున్నాం. సరే, ఇప్పుడు అందరికీ తెలిసేలా చేసింది కదా దువ్వాడ శ్రీనివాసుల భార్య, అందుకు నేను ఇప్పుడు ఓపెన్ అని చెప్తున్నా, ఎస్ మేము కలిసే ఉంటున్నాం అంటే. కలిసి ఉన్నారంటే ఎలా అంటే, రిపోర్టర్ అడుగుతుంటే ఏ నీ ఫ్రెండ్ లేరా, నీ గర్ల్ ఫ్రెండ్ లేరా? అలా కాదండి, మీరు కలిసి అటు ఇటు వెళ్తుంటే వెళ్తాం, ఫ్రెండ్స్తో వెళ్ళమా అని చెప్పేసి ఆమె ఫ్రెండ్ అనిద్ది, ఉంచుకున్నాడు అనిద్ది, అడల్టరీ అనిద్ది, సుప్రీంకోర్టు చెప్పింది అనింది. అసలు పిచ్చెక్కిపోతున్నారు బాబు అసలు. అవి నాకు తెలిసి మీరు చాలామంది చూసుంటారు. ఓకే, ఒకవేళ చూడబోతే తర్వాత అటాచ్ చేస్తాను చూడండి, వాళ్ళకి చెప్తాను, మన కావ్య స్టూడియోకి అటాచ్ చేస్తాను. సో నేను మరలా చెప్తున్నా, ఎంత వరస్ట్గా ఎంత దరిద్రంగా ఉన్నటువంటి వాళ్ళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది. పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా లీగల్గా ప్రొసీడ్ అవుతూ ఈరోజు రాష్ట్రంలో పరిపాలన అన్నప్పుడు అరాచకాలు కాదు, కక్షలు కాదురా బాబు, పద్ధతిగా వెళ్ళాలని చెప్పేసి వెళ్తున్నట్టు ఆ మంచి మనిషి గురించి వీళ్ళు మాట్లాడింది. సిగ్గుంది అసలు, బుద్ధి ఉంది అసలు వీళ్ళకి? జగన్ ఎక్కడున్నాడు అసలు? జగన్ పార్టీలో ఎవడన్నా ఉన్నాడు అంటే, అది కూడా ఏ రకంగా కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే ఎత్తుకోవాల్సి వస్తుంది. వెనకాల ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో, ఏం చేసాడు ఈ మహానుభావుడు అని చెప్పేసి. ఒక అంబటి రాంబాబు కానీ, గోరంట్ల హిందూ మాధవ ఎవరు అతను కానీ, అండ్ ఇప్పుడు వచ్చేసి దువ్వాడు కానీ, ఈ మధ్యలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి అయితే ల్యాండ్ ఇష్యూస్, ఎర్రచందనము, లేదన్నప్పుడు శాండ్, లేదన్నప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, ఏవొకటండి అసలు అనకూడదు. కానీ ఓన్మాదులు, సైకోలు, ఇంకా చెత్త చెదార బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు. ఒక మాటలో క్లోజ్ చేస్తాను. వైసీపీలో ఉన్న వాళ్ళంతా జైలుకి వెళ్ళాల్సిన నేను అనను, కానీ జైల్లో ఉండాల్సిన వాళ్ళు మొత్తం ఈ వైసీపీలో ఉన్నారు. మీకు అర్థమవుతుందా? వైసీపీలో ఉన్న వాళ్ళంతా జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు కాదు, కానీ జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళంతా ఈ వైసీపీలో ఉన్నారు. ఒక్కొక్కరు బయటపడుతుంటే తూ అని మన మీద మనం ఊసుకోవాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న దాకా వాళ్ళనే కదా మనం భరించాము, 2019 నుంచి 2024 వరకు. అసలు వీళ్ళు ఎట్టా పరిపాలించారో నాకు అర్థం కావట్లా. అన్నిటికీ మించి బాధాకరమైన విషయం ఏంటంటే 2024 ఎన్నికలలో 39% మంది వైసీపీ ఓట్లేశారు. వామ్మో, వాళ్ళు ఎవరో కానీ ఊరయ్యా మీకు దన్నోరా బాబు, ఇకనైనా మారండి. దువ్వాడిసిను అడ్డంగా దొరికాడు భార్యకి అయితే. అండ్ జనాలు తూ కొడుతున్నారు, చీ కొడుతున్నారు. అయినా సరే నేను నా మాధురి అన్నట్టుగా అన్నాడు, ఆ మాధురి కూడా నేను నా సీన్ అన్నట్టుగా ఆమంటున్నారు. మరలా ఏందమ్మా పెళ్ళి అంటే, ఈ పెళ్ళి కాలే ఇంకా అని అంటున్నారు. అదేమంటే మేము కలిసి ఉంటున్నాం అంటున్నారు, అదేంటే ఒకరికొకరం అంటున్నారు. దన్నోరా అయ్యా. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్. మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్కి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని